నటి సురేఖ వాణి కూతురు సుప్రీత టాలీవుడ్ డెబ్యూపై చాలా ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఓ సినిమా చేస్తుంది. అంతలోనే ఆమె చిక్కుల్లో పడింది. దీనికి కారణం ఆమె బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడమే. బెట్టింగ్ యాప్స్ ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఈ యాప్స్ బారిన పడి ఆస్తులు కోల్పోయారు. మరికొంతమంది ప్రాణాలు సైతం తీసుకున్నారు. ఇలాంటి యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్లపై ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళని హెచ్చరిస్తూ వస్తున్నారు సజ్జనార్. ఇందులో భాగంగా పలు అరెస్టులు కూడా చోటు చేసుకుంటున్నాయి. లోకల్ బాయ్ నాని అనే ఇన్ఫ్లుయెన్సర్ను వైజాగ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇంటర్నేషనల్ బైక్ రైడర్ బన్నీ సన్నీ యాదవ్పై కూడా సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇలాంటి ఓ యాప్ను సురేఖ వాణి కూతురు కూడా ప్రమోట్ చేసి పోలీసుల దృష్టిలో పడింది. అందుకే సారీ చెప్తూ వీడియో రిలీజ్ చేసింది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తెలుసో తెలియక బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. ఇప్పుడు ఆ పని చేయడం ఆపేశాను. గతంలో ప్రమోట్ చేసినందుకు సారీ. ఇంకా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే ఆపేయండి. ఇలా సారీ చెబుతూ వీడియో పెట్టింది సుప్రీత. అయితే సారీతో అయిపోయేది కాదు ఇది. గతంలో లోకల్ బాయ్ నాని కూడా సారీ చెప్పాడు. అయినా అరెస్టు తప్పలేదు. సుప్రీతపై కూడా కేసు పడుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.